ప్రయాగరాజు కుంభమేళాకు ఇంకా పబ్లిక్ పోతూనే ఉన్నారు. త్రివేణి సంగమం దగ్గర పవిత్ర తానాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చే 6 దినాలు కుంభమేళాల జనజాతీయ సాంస్కృతిక సంగమం జరుగుతుందట. ఉత్తరప్రదేశ్లో ఉన్న సర్కారు ఏం కూడా ఎటమటం కాకుండా ఏర్పాట్లన్నీ మంచిగానే చేసిందా? ఏది అరుచుకుందాం పారి. కుంభమేళ ఫిబ్రవరి 26 తారీఖు నాటితో పుణ్యతానాల పండుగ ఒడిచిపోతుంది కాబట్టి 6 రోజులు కుంభమేళాల జనజాతీయ సంస్కృతి సంఘం కార్యంలో 15,000 మంది గిరిజనులు హాజరుపడ్డారంట. ఇప్పటికే పబ్లిక్ దినానికింత పెరుగుతూనే ఉన్నారంట. వచ్చే పుణ్యం నాటి కూడా పబ్లిక్ బాగానే వచ్చి పుణ్యతానాలు చేసి త్రివేణి సంఘం కాడ పూజలు చేసుకొని మొక్కులు అప్పచెప్పుకుంటారని సర్కారు ఏర్పాట్లు చేసిందట. ప్రధాని మోడీ సారు కూడా పోయి గంగల మునిగింది కదా. అయ్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు, మీరు బయటి దేశాల పెబ్బలు ప్రధాని నరేంద్ర మోడీ సార్ వచ్చినప్పుడు చేసిన సౌలతులు సామాన్య పబ్లిక్ వచ్చినప్పుడు కూడా చేస్తే మంచిగా ఉంటుంది సారు. దేవుని దగ్గర కూడా సెలబ్రిటీలకు పొలిటికల్ లీడర్లకు ఒక తీరు, సామాన్య జనానికి ఒక తీరు కాకుండా అందరికి సమానంగా సేవలు అందిస్తే మంచిగా ఉంటుంది. లీడర్లను ఒక తరీకా, పేదోళ్ళను ఒక తరీకా చూసుడు ఏంది సారు? అయినా మొన్నటి మౌన అమావాస్య నాడే తొక్కిసలాట అయింది. బొచ్చడి మంది పానాలు పోయినాయి. వచ్చే పున్నమి నాడు మాత్రం ఎటువంటి తిప్పలు కాకుండా భక్తులకు సకల సౌలతులు చేయండి అంటుండ్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.